సికింద్రాబాద్ లో ఇప్పుడు ఇదే జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. రాత్రి రైమ్ అంటూ దూసుకుపోయిన ఒక ఫెరారీ కార్ బీభత్సాన్ని సృష్టించిన వార్త ఇది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి వార్త మనకు అందుతోంది. ఒక కారు అక్కడ బీభత్సాన్ని సృష్టించింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి మరొక వాహనాన్ని కూడా ఢీకొట్టిన తీరు మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అలాగే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఒక్కసారి మనం చూడొచ్చు, ఫెరారీ కార్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి మరికొన్ని వాహనాలను కూడా ఢీకొట్టిన దృశ్యం ఎంత బీతావహంగా అక్కడ కనిపిస్తోంది అనేది, ఆ దృశ్యాలు చూస్తే ఆ కారు ఎంత స్పీడ్ లో వచ్చుంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో జరిగింది ఈ కారు బీభత్సం ఘటన. మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఏంటి ఆ దృశ్యాలు చూస్తుంటే అసలు మొత్తం ఆ కార్లు డ్యామేజ్ అయిన తీరు చూస్తే ఎంత స్పీడ్ లో వెళ్తుండొచ్చు? ఆ సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గాయపడ్డారు, వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఆదివారం కావడంతో కూడా రోడ్ అంతా రోడ్ నెంబర్ 45 నిర్మానుష్యంగా ఉంటుంది. సో ఇదే క్రమంలో ఈ ఫెరారీ కార్ అతివేగంగా డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. రోడ్ నెంబర్ 45లో ఈ ఫెరారీ కార్ స్పీడ్గా డ్రైవ్ చేయడంతో డివైడర్పై ఉన్నటువంటి పోల్ని ఢీకొట్టింది. ఆ తర్వాత రైట్ సైడ్లో ఉన్నటువంటి రోడ్ పైకి రావడంతో ఎదురుగా వస్తున్నటువంటి 4 వాహనాల్లో ఉన్నటువంటి వెహికల్స్కి కూడా ఢీకొట్టింది. ప్రస్తుతం ఆ 4 కార్లలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఫెరారీ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి వెంకటరాజిరెడ్డితో పాటు ఆయనకు సంబంధించిన కుటుంబం, ఫెరారీలో ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కూడా వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ ఈ ఫెరారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారులో ఉన్నటువంటి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతోపాటు ఒక 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా ఢీకొట్టడంతో అతని కాలికి కూడా తీవ్ర గాయమైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ కారు దాదాపు ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్ని ఢీకొట్టిన తర్వాత 3 పల్టీలు కొట్టింది. లోపల ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ అన్నీ కూడా ఓపెన్ కావడంతో వెహికల్ పూర్తిగా నుజ్జునుజ్జైంది. కానీ లోపల కూర్చున్నటువంటి వారికి మాత్రం కేవలం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ వెహికల్ అతి స్పీడ్గా డ్రైవ్ చేయడంతో ఎదురుగా వస్తున్నటువంటి వాహనదారులు గాయపడ్డారు. 3 కార్లలో ఉన్నటువంటి వ్యక్తులకు కొంత గాయాలయ్యాయి. ప్రస్తుతం వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఒకసారి కార్ చూస్తే ఎంత స్పీడ్లో డ్రైవ్ చేస్తే ఈ రకంగా కార్ పూర్తిగా నుజ్జునుజ్జైంది అనేది కూడా చూడొచ్చు. అతివేగంగా వచ్చి రోడ్ పై ఉన్నటువంటి స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో డివైడర్ పై ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ పోల్కే ఢీకొట్టింది. ఎలక్ట్రిక్ పోల్ ఢీకొట్టిన తర్వాత ఫెరారీ కార్ 2 సార్లు పల్టీ కొట్టింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఎదురుగా వస్తున్నటువంటి కార్లను ఢీకొట్టడంతో పాటు ఒక 2 వీలర్ని కూడా ఢీకొట్టింది. ప్రస్తుతం ఈ ఘటనలో ఎవరికి సీరియస్ గాయాలు కానివ్వని మాత్రం ఒకసారి మనం కార్ చూస్తే ఎంత స్పీడ్గా డ్రైవ్ చేశాడనేది. ఆదివారం అది కూడా పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్గా డ్రైవ్ చేశాడనేది కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు ఈ స్పీడ్ని అనాలిసిస్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఈ కారులో ఉన్నటువంటి వ్యక్తులకు చూస్తే లోపల ఇటు వెంకటరాజిరెడ్డితో పాటు ఆయన భార్య ఇద్దరు కూడా ఈ కారులో ఉన్నారు. వారికి ఎయిర్ బెలూన్స్ వెంటనే ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకసారి ఫెరారీ కార్ చూస్తే పూర్తిగా ఎలక్ట్రిక్ పోల్ని ఢీ కొట్టిన తర్వాత ఇటు సైడ్ కావచ్చు, ముందు ఉన్నటువంటి ఇంజన్ భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఈ పూర్తిగా రూట్ నెంబర్ 45 ట్రాఫిక్ జామ్తో నిండిపోయింది కాబట్టి రోడ్ని క్లోజ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడ ఏదైతే ఈ కారుకు సంబంధించి ఏదైతే పూర్తిగా కూడా కారు ముందు భాగం డ్యామేజ్ అయింది, ఆ తర్వాత వెనుక కూడా కారు పూర్తిగా ధ్వంసమైన డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ స్పీడ్ డ్రైవింగ్కి సంబంధించిన విషయంలో కూడా పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా ఈ వెహికల్ స్పీడ్ని అనాలిసిస్ చేస్తున్నారు. ఈ కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా వాళ్ళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.